లో వీధి కుక్క రెచ్చిపోయింది. సబితానగర్ గుడిసెలో పడుకున్న 7 ఏళ్ల దివ్యాంగ బాలుడిపై విచక్షణారహితంగా దాడి చేసింది. మర్మాంగాన్ని కొరకడంతో బాలుడు ఒక్కసారిగా అరిచాడు. దీంతో గుడిసెలోకి వెళ్లిన స్థానికులు కుక్కను వెళ్లగొట్టి బాలుడిని ఆసుపత్రికి తరలించారు. మన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న కోకాపేటలో వీధి కుక్క రెచ్చిపోయింది. సబితానగర్ గుడిసెలో పడుకున్న 7 ఏళ్ల దివ్యాంగ బాలుడిపై విచక్షణారహితంగా దాడి చేసింది. మర్మాంగాన్ని కొరకడంతో బాలుడు ఒక్కసారిగా అరిచాడు. దీంతో గుడిసెలోకి వెళ్లిన స్థానికులు కుక్కను వెళ్లగొట్టి బాలుడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి, ఆ బాలుడి ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఎంఎన్ఆర్, ప్రస్తుతం మనము కోకాపేట్ సబితానగర్ కాలనీలో ఉన్నాము. 7 సంవత్సరాల బాలుడు భరత్, తను పూర్తిగా దివ్యాంగుడు. అయితే ప్రస్తుతం తన ఇంటి వద్దే ఉన్నాము. నిన్న సాయంత్రం టైంలో అయితే మాత్రము బాబుని ఇక్కడ పడుకోబెట్టి, అంటే తను పూర్తిగా నడవలేనటువంటి పరిస్థితి, కాళ్ళు చేతులు ఏమి బాబుని అయితే మాత్రం చూసినటువంటి స్థానికులు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. ప్రస్తుతం బాబుకి సంబంధించినటువంటి ఎప్పుడు జరిగింది ఇది? నువ్వే చూసుకుంటావా రోజు బాబుని? బాబుకి ఏమైంది అసలు? ఎందుకు నడవలేదు? కోకాపేటలో వీధి కుక్క రెచ్చిపోయింది. సబితానగర్ గుడిసెలో పడుకున్న 7 ఏళ్ల దివ్యాంగ బాలుడిపై విచక్షణారహితంగా దాడి చేసింది. మర్మాంగాన్ని కొరకడంతో బాలుడు ఒక్కసారిగా అరిచాడు. దీంతో గుడిసెలోకి వెళ్లిన స్థానికులు కుక్కను వెళ్లగొట్టి బాలుడిని ఆసుపత్రికి తరలించారు.